వృశ్చిక రాశి వారికి ఆగస్టు 19 మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలము, రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, వైవాహిక జీవితం పరంగా ఎలా ఉండబోతుంది, అలాగే తప్పకుండా మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా ఈ వార్త వినేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినేందుకు మీరు ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఇది జలతత్వ రాశి. ఈ రాశికి అధిపతి గ్రహం కుజుడు, అంటే అంగారకుడు అనమాట. వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా అంటే ఏదైనా కానీ మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు పుట్టిన నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారిని వృశ్చిక రాశి వారిగా పరిగణించబడతారు. వృశ్చిక రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. వీరికి దృఢ సంకల్పం చాలా ఎక్కువగా ఉంటుంది. అతిశయమైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. ఒకసారి ఎవరైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, మోసం చేస్తే పూర్తిగా దూరం అవుతారు. రహస్యాలను దాచుకోవడం వీరి సహజ లక్షణాలను కూడా చెప్పుకోవచ్చు అనమాట. ధైర్యం, ఓర్పు, వ్యూహం వీరి బలమైన గుణాలు. కోపం త్వరగా వస్తుంది, కానీ అదే సమయంలో కష్టపడి గెలిచే శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే రంగు రేపటి రోజున ఎరుపు రంగు, గాఢమైన ఎరుపు అంటే మెరూన్, నలుపు రంగు, గాఢమైన నీలం అంటే డార్క్ బ్లూ. ఈ రంగులు వృశ్చిక రాశి వారికి అదృష్టం, ధైర్యం, విజయాన్ని తీసుకొని వస్తాయి. వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలు 9 మరియు 2, 4, 7 ఇవి కూడా కలిసి వస్తాయి. 9 అత్యంత శుభ సంఖ్య అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారు దృఢమైన మనసు, లోతైన ఆలోచన, గెలవాలని తపన కలవారు. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొని విజయం తప్పకుండా సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు రేపటి రోజున అంటే వృశ్చిక రాశి వారికి పూర్తి దిన ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. రేపటి రోజున వృశ్చిక రాశి వారు ఉద్యోగ రంగంలో కొంత ఒత్తిడి, కొంత శుభమైతే కలగబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ప్రేమ వ్యవహారాల పరంగా కూడా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజు కుటుంబ విషయాల్లో వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు వచ్చినా రోజు చివర ఆనందం, శాంతి అయితే నెలకొంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగ పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారులు కొత్త పనులు అప్పగించవచ్చు. మధ్యాహ్నం తర్వాత మీ కష్టాన్ని గుర్తించే పరిస్థితులు ఏర్పడతాయి. సహచరులతో మాటల్లో జాగ్రత్త అవసరం. చిన్న తగాదాలు రావచ్చు. రోజు చివరిలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం అయితే వస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి, కానీ తక్షణ ఫలితం రాకపోవచ్చు. ఇంటర్వ్యూ లేదా కాల్ వచ్చే అవకాశం ఉంటుంది. సాయంత్రం సమయానికి ఒక మంచి సమాచారం వినే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార పరంగా అలాగే ఉద్యోగంలో అంటే ఉదయం కొత్త ఆలోచనలు అయితే వస్తాయండి. వ్యాపార పరంగా కస్టమర్లతో సంబంధాలు బలపడతాయి. లాభాలు కొంత ఆలస్యంగా వస్తాయి. శుభ సూచనలు: ఉదయం ఉద్యోగానికి వెళ్లే ముందు గణపతిని ప్రార్థించండి. ఎరుపు పువ్వులు దేవుడికి సమర్పించండి. పేద పిల్లలకు పుస్తకాలు లేదా పెన్నులు ఇవ్వడం ద్వారా అదృష్టం కలుగుతుంది. మొత్తంగా రేపు ఉద్యోగ రంగంలో వృశ్చిక రాశి వారికి ఉదయం ఒత్తిడి, మధ్యాహ్నం సాధారణం, సాయంత్రం శుభవార్త కలిగే రోజని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారికి రేపటి రోజున దాంపత్య జీవితం గురించి తెలుసుకుందాం. ఉదయం చిన్న చిన్న అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ సహనం, ప్రేమతో మాట్లాడితే పరిస్థితులు సర్దుబాటు అవుతాయి. జీవిత భాగస్వామి మీకు అండగా నిలుస్తారు. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత. రోజు చివర ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు మరింత బలపడతాయి. అలాగే మీ భాగస్వామి మీపై విశ్వాసం పెంచుకుంటారు. సాయంత్రం సమయంలో ఒక ఆనందకరమైన సంభాషణ లేదా చిన్న గిఫ్ట్ వల్ల సంతోషం కలుగుతుంది. మీ మాటల్లో మాధుర్యం ఉంటే రోజు చాలా సాఫీగా గడుస్తుంది. పాత విషయాలు త్రవి గొడవలు పెట్టుకోవద్దు. అహంకారం, కోపం దూరంగా ఉంచాలి. బంధువుల జోక్యం వల్ల అపార్థాలు రావచ్చు, జాగ్రత్త. ఉదయం భార్యాభర్తలు ఇద్దరు కలిసి గణపతిని పూజించడం శుభప్రదం. ఒకరికి ఒకరు తీపి పదార్థం తినిపించడం ద్వారా అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో చిన్న దీపం వెలిగించి దేవుడిని ప్రార్థిస్తే దాంపత్య శాంతి పెరుగుతుంది. మొత్తంగా రేపటి రోజు వృశ్చిక రాశి వారికి దాంపత్య జీవితంలో ఉదయం ఒత్తిడి, మధ్యాహ్నం సహజంగా, సాయంత్రం ఆనందంగా ఉంటుంది. మీకు ఏదైనా సరే అంటే కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయన్నమాట. అనవసర వాదోపవాదాలు, కోపము ప్రదర్శించడం మానుకోవాలండి. రేపటి రోజున పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదనమాట. కొత్త పెట్టుబడులు పెట్టడంలో తొందరపడకండి. పాత సమస్యలను తిరిగి త్రవ్వడం, కుటుంబంలో గొడవలు పెంచడం నివారించండి. ప్రయాణం చేస్తే తొందరపాటు వద్దు. ప్రమాద సూచనలు ఉండవచ్చు. చేయాల్సిన మంచి పనులు: ఉదయం గణపతి పూజ చేసి కొత్త పనులు ప్రారంభించాలి. ఇంట్లో దీపం వెలిగించి పాజిటివ్ ఎనర్జీ పెంచుకోండి.
పేదలకు ఆహారం, పాలు లేదా పండ్లు దానం చేయడం శుభప్రదం. చీమలకు చక్కెర కలిపిన పిండి వేయడం ద్వారా అడ్డంకులు తొలగిపోతాయి. సాయంత్రం సమయంలో కుటుంబంతో కలిసి భోజనం చేయడం ద్వారా సౌహార్దం పెరుగుతుంది. ఓం నమః శివాయ అని జపం చేయడం ద్వారా మానసిక శాంతి కలుగుతుంది. మొత్తం మీద రేపటి రోజున వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు పాటిస్తూ దానం, ప్రార్థన చేస్తే రోజు అనుకూలంగా మారుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు కొన్ని చేయవలసినటువంటి పూజలు వచ్చేసి ఉదయం శ్రీ గణపతి పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. సాయంత్రం శివలింగం వద్ద పాలు, నీరు, బెల్లం కలిపిన నీరు అభిషేకం చేస్తే ఆరోగ్యం, కుటుంబం, శాంతి లభిస్తుంది. ఇంట్లో దీపం వెలిగించి దుర్గామాతకు కర్పూర హారతి ఇవ్వండి. అంతా కూడా బాగుంటుంది. కొన్ని పరిహారాలు చేయడం వల్ల రేపటి రోజున అంతా శుభప్రదంగా ఉంటుంది. ఉదయం చీమలకు పిండి లేదా చక్కెర వేయండి. ఇంటి సమస్యలు తగ్గుతాయండి. ఇంటి ముందు తులసి చెట్టుకు నీరు పోయండి. కుటుంబ సౌభాగ్యం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో అడ్డంకులు తొలగాలంటే గుడిలో గోమయ దీపం వెలిగించండి. పాపం తగ్గేందుకు ఒక చిన్న వృక్షం నాటి నీళ్లు పోస్తే మేలు కలుగుతుంది. రేపటి రోజున కొన్ని దానాలు చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా కలిసి వస్తుంది. పేదలకు అన్నదానం చేయండి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. పాలు, పెరుగు లేదా పండ్లు దానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఎరుపు వస్త్రాలు లేదా కంకణం అంటే చిన్న రిబ్బన్ లాంటిది ఇవ్వడం దాంపత్య సుఖాన్ని పెంచుతుంది. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు లేదా పెన్సిల్స్ ఇవ్వడం ద్వారా సంతానాభివృద్ధి కలుగుతుంది. మొత్తంగా రేపు వృశ్చిక రాశి వారు గణపతి పూజ, శివారాధన, అన్నదానం, పాలు, పండ్లు దానం చేస్తే జీవితంలో సానుకూల మార్పులు తప్పకుండా వస్తాయండి. తప్పకుండా రేపటి రోజున ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు శుభవార్త వినేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ కాల్ చిన్నదే అనిపించవచ్చు, కానీ ఆ మాటల్లో దాగి ఉన్నటువంటి మీ జీవితాన్ని మార్చే శక్తి అనేది ఉంటుందన్నమాట. కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభ సమాచారంగా వస్తుంది. మరికొందరికి సంతాన శుభవార్తగా ఉంటుంది. కొందరికైతే దూరమైన బంధువుల దగ్గర నుంచి వచ్చే సంతోషకరమైన ఆహ్వానంగా ఉంటుంది. మరికొందరికి అప్పుల నుండి విముక్తి, కొత్త ఆర్థిక అవకాశాలుగా అనిపిస్తుంది. రేపటి రోజున మీరు ఫోన్ ఎత్తిన క్షణమే మీరు అనుకున్న దానికంటే గొప్ప ఆనందం మీ హృదయంలో చేరుతుందండి. ఆ కాల్ వల్ల మీ మనసులో ఉన్న ఆందోళనల అన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. కొత్త ఆశలు, కొత్త మార్గాలు తప్పకుండా తెరుచుకుంటాయన్నమాట. మీకు ధైర్యం ఇస్తుంది. మీ జీవితం కొత్త దిశలోకి తీసుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎదురు చూస్తున్న సంతోషాన్ని అందిస్తుందన్నమాట. రేపటి రోజున మీరు ఎప్పుడూ లేని విధంగా నవ్వుతూ ఆనందంగా ఉండే శుభవార్తను తప్పకుండా వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు కొంతమంది దేవతలను పూజించడం వల్ల రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. హనుమాన్ స్వామి అంటే ఆంజనేయ స్వామిని పూజించడం వలన ధైర్యము, శత్రునాశనం, ఉద్యోగ, వ్యాపార విజయానికి అంతా కూడా బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన కుటుంబ శాంతి, సంతానం, శత్రు నివారణ ఉంటుందండి. దుర్గామాతను పూజించడం వలన రోగ నివారణ, ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి, శివుణ్ణి పూజించడం వలన దాంపత్య శాంతి, మానసిక ప్రశాంతత, దీర్ఘాయుష్యు ఉండడానికి శివుణ్ణి పూజించడం చాలా మంచిదన్నమాట. చేయాల్సినటువంటి పూజలు వచ్చేసి ఉదయం స్నానం చేసిన తర్వాత హనుమంతుడి ఆలయానికి వెళ్ళి బెల్లం వడలు అలాగే బజ్జీలు సమర్పించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం చేయండి. ఇంట్లో దుర్గామాత ముందు నెయ్యి దీపం వెలిగించండి. శివలింగానికి బెల్లం కలిపిన పాలు అభిషేకం చేయడం ఎంతో శుభప్రదం అన్నమాట. రేపటి రోజున ఓం హనుమతే నమః అని 108 సార్లు జపించడం చాలా మంచిది. అలాగే ఓం దుమ్ దుర్గాయ నమః అని 27 సార్లు జపించండి. అంతా కూడా బాగుంటుంది. ఓం నమః శివాయ అని 108 సార్లు జపించడం వల్ల కూడా శుభప్రదం అన్నమాట. కొన్ని పరిహారాలు పాటించడం వలన అంటే చీమలకు పిండి, చక్కెర కలిపినది వేయడం వల్ల అంతా కూడా బాగుంటుంది. పక్షులకు గింజలకు వేసి దానం చేయండి. గుడిలో నూనె దీపం వెలిగించండి. పేద పిల్లలకు పుస్తకాలు లేదా పెన్నులు ఇవ్వడం వల్ల ఎంతో శుభప్రదం. దానం చేయాల్సినటువంటి వస్తువులు వచ్చేసి ఎరుపు రంగు వస్త్రాలు, శనగలు, పప్పులు, పాలు, పెరుగు అన్నదానం చేయడం వల్ల రేపటి రోజున మీకు అంతా కూడా బాగుంటుందండి. మొత్తంగా చూసుకుంటే మంగళవారం రోజున యొక్క వృశ్చిక రాశి వారు హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గామాత, శివుడి పూజలు చేస్తూ నేను చెప్పినటువంటి ఈ మంత్రాలను జపిస్తే అన్ని అడ్డంకులు తొలగి ధైర్యం, విజయాలు, శాంతి లభిస్తాయండి. అలాగే రేపు ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం, కానీ లాభం ఆలస్యంగా వస్తుంది. ఉద్యోగపరంగా వ్యాపారం ఒత్తిడి ఉన్నా మీ కృషి వృధా కాకుండా ఫలిస్తుంది. కుటుంబ పరంగా చిన్న అపార్థాలు తొలగి ప్రేమ, సౌహార్దం పెరుగుతుంది. దాంపత్య పరంగా ఉదయం కాస్త ఒత్తిడి, కానీ సాయంత్రం ఆనందంగా ఉంటారనమాట. ఆరోగ్యపరంగా తేలికపాటి జాగ్రత్తలు అవసరం. విశ్రాంతి తప్పకుండా తీసుకోవాలి. రేపు మంగళవారం కాబట్టి హనుమంతుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుర్గామాత, శివుడి పూజలు చేస్తూ మంచి పనులు చేయండి. చీమలకు పిండి వేయండి. పేదలకు అన్నదానం చేయండి. దేవుడి నామస్మరణతో ఉంటే చాలా మంచిదన్నమాట. గుర్తుంచుకోండి, రేపు రాత్రిలోపు తప్పకుండా మీ జీవితంలో సాయంత్రం
6 లోపు ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు సంతోషంగా శుభవార్త అనేది వింటారనమాట. మీ కష్టాలన్నీ తగ్గుతాయి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి, మీ జీవితంలో కొత్త వెలుగు తప్పకుండా ప్రసరిస్తుందన్నమాట. ధైర్యంగా ముందుకు సాగండి, దేవుడు మీతోడే ఉన్నాడు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.